వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు చాలా దారుణమైన విషయం చర్చించుకోబోతున్నాం. ఎందుకంటే శ్రమ దోపిడీ నిరుద్యోగులపైన, చదువుకున్న విద్యార్థులపైన. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నుండి, ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా అనేక ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ నిరుద్యోగులపైన ఈ దోపిడీ, ఏంటంటే శ్రమ దోపిడీ, అవుట్సోర్సింగ్ విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఇప్పటి కూడా కొనసాగిస్తూ, ఇప్పటి కూడా పర్మనెంట్ కానీ వాళ్ళ ఇబ్బందులను మన ఏఎన్ఆర్ స్టూడియోస్ నుండి మనకు బయట పెట్టడానికి, ఈ విషయాలపైన చర్చించుకోవడానికి మన స్టూడియోకి వచ్చినటువంటి ద గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీ, ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నటువంటి వ్యక్తి జగన్నాథం ప్రవీణ్ అన్న గారు మన స్టూడియోకి వచ్చినందుకు మన వ్యూవర్స్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అన్న ఈ అవుట్సోర్సింగ్ ఏదైతే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు మీరు, తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి ఉద్యమ నాయకులు. ఇలాంటి ఉద్యమంలో మీరు మనకు స్వరాష్ట్రం వచ్చినాక, అంటే మనం మెయిన్ పాయింట్ కొత్త మన తెలంగాణ రాష్ట్రాన్ని గురించి ఫస్ట్ మన ఇంటి గురించి మనం మాట్లాడుకునే అంశంలో, మీరు ఎక్కడ చూసినా మీరు రోడ్లపైన మీరు పెన్ డౌన్ అనేది ఏదైతే తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మీరు పిలిపిస్తే వేల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చినటువంటి సందర్భం. కానీ మీరు వాళ్ళకు పర్మనెంట్ అయితే అని చెప్పి ఉన్నటువంటి ప్రభుత్వం నుండి వీళ్ళకు ఏ విధమైన హామీతోటి మీరు వీళ్ళను ముందు ఉండి మీరు నడిపించినటువంటి సందర్భాలను ఈరోజు మన ఏఎన్ఆర్ స్టూడియోస్ ముందు మీరు ఉంచాలని చెప్పి మీరు వచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి మీరు దీన్ని ఏ అంశంతో పెట్టిండ్రు, తెలంగాణ ప్రస్థానంలో వీళ్లకు ఉద్యోగాలు పర్మనెంట్ వస్తాయని ఆశించి మన తెలంగాణ స్వరాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాలు లెక్క మన నియామకాలు మనకు వస్తాయని చెప్పి చాలని జీతాలతోటి ఇంకా మనం రాష్ట్రాన్ని సాధించుకొని కూడా మనం 10 సంవత్సరాలు దాటి 11వ సంవత్సరం మనకు ప్రభుత్వం ఏర్పడి కూడా అయినటువంటి సందర్భం. ఈ విషయాలను మనం చర్చించుకుందామన్నా. ముందుగా ఎప్పటి నుండి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం వచ్చిందన్న? ముందుగా అల్లం నాగరాజన్న గారు నమస్కారం, ఏఎన్ఆర్ స్టూడియోస్ కూడా నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నా వెంబడి ఈరోజు మిత్రులు సోదరులు తమ్మల్లె శివప్రసాద్ గారు ఉన్నారు. వారు టీసాక్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంఘానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు గత 15 ఏళ్ల నుంచి కూడా ఉద్యోగుల కోసం నిరంతరం శ్రమించారు. వారికి ధన్యవాదములు. మరి మా సోదరులు తులసిరామ్ గారు కూడా రావడం జరిగిందన్న. వారు కూడా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు 23,000 మంది ఆర్టిజన్లుగా, అవుట్ సోర్సింగ్ నుంచి ఆర్టిజన్ గా కన్వర్ట్ కావడంలో వారు కూడా ఎంతో కృషి చేయడం జరిగింది. మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ అన్న. ఇట్లా ఏంటంటే యంగ్స్టర్స్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే పేరు మీద వాళ్ళను రిక్రూట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇందులో కూడా వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా ఉండడం జరుగుతుంది. ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ. అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనిషి స్కూల్కి పోతాడు, కాలేజ్కి పోతాడు, ఆయన వాళ్ళ తల్లిదండ్రులు కడుపు కట్టుకొని వాళ్ళని కష్టపడి చదివిస్తాడు. ఈ చదువుకున్న వ్యక్తి హ్యూమన్ రిసోర్స్ గా తయారవుతాడు, అంటే రెడీ ఫర్ వర్క్ గా ఉంటాడు. ఒక దేశం డెవలప్మెంట్ కావాలి అంటాం మనం. డెవలప్మెంట్ అంటే ఇక్కడ ఏదైనా దుకాణంలో పోయి కొనుక్కునే వస్తువు కాదు. ఇలా కష్టపడి తయారైన హ్యూమన్ రిసోర్స్ ను మనం సరిగ్గా అవకాశం ఇచ్చి వాడుకుంటే వీళ్ళందరూ పనిచేస్తే దట్ ఈస్ నథింగ్ బట్ డెవలప్మెంట్. బట్ ఇక్కడ ఏమైతుందంటే తయారైన హ్యూమన్ రిసోర్స్ ను మనము కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ పేరు మీద ఆయన నిర్వీర్యం చేస్తున్నాం. ఆయనకు ఒక భద్రత గల ఉద్యోగం ఉండదు. ఆ ఉద్యోగం ఎప్పుడు ఉంటుందో తెలియదు, ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. ఈ విధంగా ఆయన సెక్యూరిటీ అంటే భద్రత లేని వ్యవస్థలో ఉండి కొట్టుమిట్టాడుతూ రకరకాల రోగాల పాలవుతాడు. ఆయన యొక్క స్కిల్ అంతా, టాలెంట్ మొత్తం వెళ్ళిపోతా ఉంటది. దిస్ ఈజ్ నథింగ్. అంటే మెయిన్ అన్న ప్రవీణ్ అన్న, సార్ కూడా ఉన్నారు, బ్రదర్ కూడా ఉన్నారు, ఒక స్ట్రీమ్ లైఫ్. ఎందుకంటే చదువుకొని ఒక మంచి ఉద్యోగం రావాలని మంచిగా చదువుకొని ఇమీడియట్గా అంతే గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, డిఎస్సీలు, ఇంకా అట్లా అనేక రకాలుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే, అంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళందరినీ కూడా ఈ ప్రభుత్వాలు మోసం చేసినాయని నేను అంటానన్న. దాని మీద మీ విషయం ఏదన్నా, అంటే శ్రమ దోపిడీ.
అంటే వాస్తవంగా కూడా ఇదైతే వెట్టి చాకిరి శ్రమ దోపిడీ అన్న. అంటే ఒక ₹1,00,000 జీతం తీసుకునేంత పని ఉంటది ఇక్కడ. కానీ ఆయనకి ఏందంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లా ఒక 10-20 వేల జీతం ఇచ్చి అంతే. ఆ ₹1,00,000 పని తీసుకుంటాడు. ఆయన వయసు పోతది, కెరీర్ పోతది, టాలెంట్ పోతది, అన్నీ పోతది. ఇట్ ఈస్ నథింగ్ బట్ బతికుండగానే ఆ మనిషిని చంపేయడం అన్నట్టు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మర్డర్ అటెంప్ట్ ఆయన మీద. కాదన్నా, ఇప్పుడు పెరుగుతున్న ధరల విషయంలోనైతేనేమి ఇవన్నీ ఉన్నాయి. ఇంత కష్టపడి ఇంత కన్న తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిపిస్తే వీళ్ళకి ఇచ్చే జీతం ఎంత ఉంటుందన్న? నాకు తెలిసి బేసిక్గా తక్కువలో తక్కువ ఎంత ఉంటుంది, ఎక్కువలో ఎక్కువ ఎంత ఉండొచ్చు? ఒక 20 ఏళ్ళు పనిచేస్తే కూడా ఈ రోజు ఆయనకు జీతం ఒక 25,000 జీతం తీసుకునే పరిస్థితి ఉంటది. మళ్ళీ వెట్టి చాకిరి అన్న. అంటే ఎట్లా ఉంటదంటే పొద్దున పోతే సాయంత్రం దాకా రకరకాల పనులు చేస్తారు. అంటే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మా సోదరులే ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం నీకు జరుగుతుంది. బాధ అనిపించదన్న? చాలా ఉద్యమ కాలంలో మీరు వీళ్ళందరినీ రోడ్లు వేసుకొని రోడ్ల పొంటి తిప్పిర్రు, ప్రతి పిలుపుకు ఉద్యమంలో వీళ్ళు సహకరించిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రభుత్వాలను మనం విమర్శించేదానికి ఈ ప్రోగ్రాం పెట్టుకోలేదు. కానీ వీళ్ళ బాధలను ఇకనైనా గుర్తిస్తారేమో అనే దాని మీద మీరు మనం ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతున్న క్రమంలో మీరు ఒక ఉద్యమ నాయకునిగా ఒక సహచర ఉద్యమంలో అంటే ఈవెందో ఒక ముఖ్యమంత్రి స్థాయి కూడా నిన్ను పేరు పెట్టి పిలిచే హోదాలోకి మీరు వెళ్ళిండ్రు. అనేక సార్లు మీరు అడిగిండ్రు. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఎప్పుడు కూడా స్పందించి వీళ్ళని రెగ్యులరైజ్ చేసిన ఏదన్నా జీవోలు ఉన్నాయన్నా? అంటే కొన్ని ఈ సంఘం ఏందన్న అంటే ఇది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిన సంఘం అన్న. అంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంఘాలను స్థాపించడం అంటే అంత ఈజీ కాదన్న, చాలా కష్టం. ఎందుకంటే ఇది గవర్నమెంట్ సంఘాలు కావు, ఇక్కడ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. అంటే కాంట్రాక్ట్ అవుట్స్ అంటే ఆ సెక్యూరిటీ ఉండదు, అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అట్లా ఉండదు, చాలా కష్టం. చాలీ జీతాలు, ఉప్పంటే ఊచిపోయే ఉద్యోగాలు, భద్రత ఉండదు. సో ఇది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మా తండ్రి జగన్నాథం దామోదర్ గారి స్ఫూర్తితోటి ఆయన ఒక గొప్ప ఉద్యోగ సంఘాల నాయకుడు, బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసిన నాయకుడు, ఎంతో ఒక లిజెండ్ గా స్ఫూర్తిదాయకంగా విలువలతోటి ఆయన చూసి ఇన్స్పిరేషన్ గా ఉండడం జరిగిందన్న. చదువుకునే రోజుల్లో చిన్నతనంలో కామ్రేడ్ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ గారిని చూడడం జరిగింది. నర్సంపేట వరంగల్ ఉమ్మడి వరంగల్. మా ఫాదర్ ఆయనకు అతి సన్నిహితుడు. ఆయన మా ఇంటికి కూడా రెగ్యులర్ గా రావడం జరిగేది. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిండ్రు, అసెంబ్లీ టైగర్ ఆయన. మరి ఆయన ప్రాపర్టీ జీరో అన్న, సొంత ఇల్లు కూడా లేదు. అసొంటి భావాజాలంతో మనం ముందరిపోవడం జరిగింది. మరి తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడైతే సకల జనుల సమ్మె ఉండేనో అప్పుడున్న ప్రభుత్వం మరి గవర్నమెంట్ ఉద్యోగులందరూ కూడా స్ట్రైక్ లో పాల్గొంటారు. సకల జనుల సమ్మెలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేది చాలా పెద్ద వ్యవస్థ. వీళ్ళందరూ కూడా మరి వీళ్ళతో పని తీసుకుందాం అనే టైంలో వీళ్ళకి సంఘాలు లేవు, వీళ్ళు చిరుద్యోగులు ధైర్యం చేయరు, వీళ్ళు స్ట్రైక్లకు పోరు, సమ్మెలోకి సకల జనుల సమ్మెలకు పో అనే టైంలో. కానీ వీళ్ళకి వితౌట్ నోటీస్ కూడా వీళ్ళ ఉద్యోగం తీసేసే రైట్ ఉంటుందని ముందే రాయించుకుంటారు. అంటే యాజ్ అడ్వకేట్ గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా నేను వీళ్ళ బైలాస్ కానీ అవి చూసినటువంటి సందర్భము. తీసేసిన తర్వాత కూడా కొంతమంది కోర్టులను ఆశ్రయిస్తే కూడా వీళ్ళు జస్ట్ కౌంటర్ వేస్తే గవర్నమెంట్ నుండి వీళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇప్పటి వరకు కూడా రాని సందర్భాలు చాలామంది ఉన్నాయి. అంటే మెడికల్ డిపార్ట్మెంట్ అయితేంది, సార్ది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి, మన సార్ వాళ్ళ డిపార్ట్మెంట్, ఇట్లా చాలామంది ఉన్నారు కదన్న. వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి సందర్భంలో ఏం ఆశ చూపెట్టి మీరు అంటే నేను ప్రభుత్వం తరఫున నేను ప్రశ్నించదలుచుకున్నా. మీరు ఏం ఆశ చూపెట్టి వీళ్ళను ఇన్ని సంవత్సరాలు అంటే గత ప్రభుత్వాలు పోయినాయి, కానీ మన ఉద్యోగాలు మనకు వస్తాయి కదా, మన స్వరాష్ట్రం వస్తాయి అంటే అదే కాంట్రాక్ట్ బేసిస్గా అదే ఉన్నాక నిజంగా కూడా జీతాలు కూడా పెంచలేనటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఘోరమైన దారుణమైన ఘటనలు ఇవి ఉన్నాయి. మరి ప్రగల్భాలు నాయకులు అందరూ పలుకుతుంటే మీరు ఉద్యమాలు చేసిండ్రు, వీళ్ళ కోసం మీరు మలిదశ ఉద్యమం ఎందుకు చేయలేకపోయిందని నేను అడుగుతానన్న. అంటే ఇది సంఘాలను కదిలించడం చాలా టఫ్ అన్న. అంటే ఇక్కడ ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, జీతాలు రావు, ఏం ఫెసిలిటీ, కనీసం వాళ్ళు చార్జెస్ పెట్టుకొని కూడా రాలేని పరిస్థితి ఉంటది. సాయంత్రం దాకా ఆఫీసులలో వదిలిపెట్టరు. ఈ సంఘాల కోసం కృషి చేస్తూ నష్టపోయిన వాళ్ళలో నేను కూడా నా కెరీర్, నేను చదువుకున్న చదువులకు, నా క్వాలిఫికేషన్కి పెద్ద ఆఫర్లు వచ్చి నేను ఎక్కడ పోలేదు. ఇలా మా టీం అంతా కూడా నష్టపోవడం జరిగింది. సోదరులు శివ గారు కూడా ఈ సంఘం కోసం కృషి చేసి ఆయన నష్టపోయినరు. ఈ రోజు 23,000 మంది సోదరులు ఆర్టిజన్లుగా మారినరు. వాళ్ళ లోపల కూడా సోదరుడు తులసి గారి కృషి ఎంతో ఉంది. ఈ విధంగా మా టీంలో చాలా మంది ఉంటారు, అన్ని డిపార్ట్మెంట్ల సోదరులు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా నష్టపోయినరు. ఏదో విధంగా అయితే కొంచెం మేము కొద్ది డిపార్ట్మెంట్లకు HR పాలసీ అని ఉంటుందన్న, అది సాధించుకోగలిగినాము.
ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లకు మా సోదరులు మెప్మా వాళ్ళు అయితే ఏమి, ఐకేపీ సోదరులు అయితే ఏమి, వీళ్ళందరూ కూడా మనం పే స్కేల్ కూడా సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా 23,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలక్ట్రిసిటీలో ఆర్టిజన్లుగా మారడం జరిగింది. మరి పంచాయత్ సెక్రటరీస్ కానివ్వండి, అంగన్వాడీ సూపర్వైజర్లు కానివ్వండి, లెక్చరర్లు కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్లో కొద్దిమంది, టూరిజంలో కొద్దిమంది, వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ కావడం జరిగిందన్న. ఇదంతా కూడా సంఘాన్ని ఆనాటి నుంచి ఈనాటి దాకా దాన్ని లైవ్ లో పెట్టి కష్టపడడం ద్వారానే మరి దాన్ని కానీ అంటే కొంత మేరకు అయితే వృద్ధికి తీసుకురాగలిగినారు. కానీ వీళ్ళను పర్మనెంట్ గా చేసే దిశగానైతే ఎక్కడ కూడా ఏ జీవోలు అయితే రాలేదని నా అభిప్రాయం. కొద్దిమంది లెక్చరర్స్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అట్లా రెగ్యులర్స్ కావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా పే స్కేల్ కూడా రావడం జరిగింది అట్లా. సో ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ సోదరులకి ఏంటంటే కార్పొరేషన్ పెట్టమని అడుగుతా ఉన్నాం, లేదంటే వీళ్ళను వాళ్ళ సొంత డిపార్ట్మెంటల్లా మర్జ్ చేయమని అడుగుతా ఉన్నాం. వీళ్ళందరూ కూడా ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వాళ్ళు ఏదైతే కష్టపడి పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాన, అంటే రెగ్యులర్ ఉద్యోగస్తులకి ఏ విధంగానైతే పే స్కేల్ ఉంటుందో అదే పనిని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి అదే స్కేల్ ను వీళ్ళకి వర్తించేటట్టుగా ఉండాలని మీ ప్రధాన డిమాండ్ గా మీరు ప్రభుత్వాలకు పెట్టిండ్రు. కానీ అది అప్లికేషన్స్ వాళ్ళు పరిశీలనలకు కానీ ఏదన్నా కానీ కోర్టుకు కానీ మీరు ఆశ్రయించడం జరిగిందన్న? కోర్టులకు కూడా పోయినాం. అప్పుడు ఏదో కొంచెం కోర్టుల ప్రాబ్లం ఉండేది, అదంతా కూడా వెళ్ళిపోతే ప్రభుత్వాలు కూడా వాళ్ళకి చేతనైన కాడికి ఉద్యోగుల్ని రెగ్యులైజ్ చేయడం జరిగింది. తర్వాత వేరే మందికి పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగిందన్న. ఈ వ్యవస్థ ఎట్లా ఉన్నదంటే ఇది ఒక ప్రపంచంలో దుర్మార్గమైన వ్యవస్థ. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక మనిషిని, ఒక యంగ్స్టర్స్ చాలా మంది అడుగుతారు, ఇక్కడ బిల్ గేట్స్ రాలేదా, అది రాలేదా అంటే ఎంతసేపు ఆయనకు అభద్రత భావం, ఆ ఉద్యోగం ఉంటుందో లేదో పోతుందో దానిలోనే పోతా ఉంటాడు. ఆయన టాలెంట్ అంతా ఖతమైతా ఉంటుంది. ఆయన ఇక్కడ రాకముందుకు బాగా ఫిట్ స్కిల్స్ తో ఉంటాడు, వీటికి వచ్చినాక ఆ ఫిట్నెస్ పోతుంది, రోగాల పాలవుతాడు. 30 ఉద్యోగం టెన్షన్, చాలా జీతాలు, కుటుంబం భారము, అంటే ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడు గుడ్డ కోసం తప్ప వాళ్ళను క్వాలిఫైడ్ గా వాళ్ళ పిల్లల్ని కూడా ఒక మంచి ఒక కాన్వెంట్ లో చదివించుకోలేనటువంటి పరిస్థితులు అన్న. ఇవన్నీ పక్క పెడితే సార్ వచ్చినందుకు, బైసాప్ వచ్చినందుకు నేను మీ ముందు ఉంచదలుచుకున్న విషయం ఏంటంటన్నా, ఈ ప్రభుత్వ ఉద్యోగంలో అనే క్రమంలో మనం మాట్లాడుకుంటూ పోతే ఇవాళ ఉన్నటువంటి వ్యవస్థ దీంట్లో అంటే మన ఛానల్ ద్వారా మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏదైతే గవర్నమెంట్ టీచర్ ఉంటాడో వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నాడా అంటే లేదు అనే చెప్పాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ టీచర్స్ అంటే టీచర్స్నే అనుకుంటే తర్వాత మన విద్యారంగానికి వస్తే ఆ గవర్నమెంట్ టీచర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు చదువు చెప్దామంటే అలా స్ట్రెంత్ అని ఉంటుందా? మరి ఈ రకంగా కొన్ని పాఠశాలలు అంటే ఒక జిల్లాకు ఒక 4-5 అట్లా కొన్ని గురుకులాలు ఇప్పుడు సక్సెస్ అయినాయి, కొంత మెరిట్ వచ్చింది. తర్వాత వైద్య రంగానికి వస్తే ఆ డాక్టర్స్ ఉంటారు, ఆ స్టాఫ్ ఉంటుంది, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అక్కడ ఆ డాక్టర్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కానీ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో పోయే పరిస్థితి ఉందా? ఆ ఫెసిలిటీస్ లేవు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల సమూలంగా మార్పులు రావాలంటే ఇలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు ఒక 2 మిత్రులు వచ్చిండ్రు, మన స్టూడియో నుండి మనం వెతికి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఈ అంశాన్ని బయటికి తీసుకురావాలి, ఈ శ్రమ దోపిడీని బయటికి తీసుకురావాలని. కానీ వాళ్ళు కూడా ప్రాబ్లంగా ఫీల్ అయినరు. అంటే మీరంటే ఉద్యమాలు చేసిర్రు, ఏడకంటే ఆడిపోతారు, ఏంటంటే ఆడ ధర్నాలు అన్నీ చేసిర్రు, రాష్ట్రాన్ని తెచ్చిర్రు, సరే అది పాస్ట్ ఈజ్ పాస్ట్. కానీ ఇట్లాంటి సందర్భంలో ఇలాంటి వ్యవస్థలో ప్రజాస్వామ్యం దుర్వినియోగం అవుతున్నటువంటి క్రమంలో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను వీళ్ళను రెగ్యులరైజ్ చేస్తే తప్పేంది? అంటే రెగ్యులరైజేషన్ అనేది ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్ అన్న. సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, దే ఆర్ ఎలిజిబుల్ పర్సన్స్ యాజ్ ఇన్ క్వాలిఫికేషన్ వైజ్, యాజ్ ఇన్ వర్క్ సైడ్. అంటే వీళ్ళు డబుల్ పీజీలు, ట్రిపుల్ పీజీలు చేసి వీళ్ళు రిటర్న్ టెస్ట్ లో బాజాప్తి ఇంటర్వ్యూలలో సెలెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఇట్ ఈస్ అవర్ బర్త్ రైట్. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ నాట్ మైగ్రేటెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. మాదొక హక్కు. మేమెందుకు ఈ భద్రత లేని ఉద్యోగాలు చేయాలి, మేమెందుకు ఈ కాంట్రాక్ట్ జాబులు చేయాలి? మాకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి కదా. కానీ ప్రభుత్వ ఉద్యోగాలను ఇంతకుముందు మనం టాపిక్ తీసుకున్నటువంటి విద్యారంగం, వైద్య రంగం ఇవన్నీ చూసుకున్నది ఎందుకు మనం ఆ టాపిక్ అని అంటే, ఇప్పుడు ఆ రంగాలు కాకుండా ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో వీళ్ళు మొత్తం మెయిన్ పిల్లర్స్ అయినారు. మీరు దీన్ని ఒప్పుకుంటారన్నా? ప్రభుత్వం నడుస్తుందంటే కేవలం వీళ్ళ వల్ల. వాళ్ళు 10 to 5 వచ్చిందంటే గతం 5 అయిందంటే 5 లోపే వెళ్ళిపోయే పరిస్థితులలో, సరే 10 to 5 వీళ్ళు వచ్చినాక వాళ్ళు
అంటే వాళ్ళు రెస్ట్ జోన్లోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఇంత దారుణమైనటువంటి సంఘటన ప్రభుత్వాలు ఆలోచించి ఇప్పుడు ఎలక్షన్లకు మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు, ఎలక్షన్లలో హామీలు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నటువంటి ఈ సందర్భంలో మన రాష్ట్రం వస్తే మన ఉద్యోగాలు మనకు అనే సందర్భంలో ఈ ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలైనా మన కోసం, ఎందుకంటే మనమైతే ఇల్లిటరేట్స్ కాదు, క్వాలిఫైడ్ పర్సనాలిటీస్. మీ డిపార్ట్మెంట్లో ఏమనుకుంటారన్నా మీరు? ఇప్పుడు మీకు ఎంత శాలరీ వస్తుందన్నా? తెలంగాణ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఒక సాధక బాధలని సమాజానికి అదే గవర్నమెంట్కి తీసుకురావాలని ఆలోచనతో వచ్చిన ఏఎన్ఆర్ స్టూడియోకి ఫస్ట్గా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ బై సార్. తర్వాత టీసీఓస్ అన్న సంస్థ అనేది 2 నినాదాలతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి ప్రవీణ్ అన్న గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధిద్దాం, తెలంగాణ రెగ్యులరైజేషన్ ని చేసుకుందాం అనేటువంటి నినాదంతో, మన ఉద్యోగాలు మనం సాధించుకుందాం అనేటువంటి నినాదంతో చేసాం. పెద్ద ఎత్తున ఆ రోజు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వ్యవస్థలో కూడా చాలా ఎంత ఇబ్బందులున్నా, గవర్నమెంట్ ఎంత ఇబ్బంది పడినా కానీ స్వరాష్ట్రం కోసం అనేది చాలా ప్రయత్నం చేశాం, చాలా ఉద్యమాలు చేశాం. తర్వాత దాంట్లో కొంత అన్ని రకాలుగా మనం ఇబ్బందులు పడ్డా కానీ ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది చాలా మినిమం జీతంతో ఈరోజు చేస్తాం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా ఏంటంటే చాలా ఉన్నాయి. ఏంటంటే కాంట్రాక్ట్ అని, తర్వాత ఏజెన్సీ అని, స్కీమ్ అని, దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అని, తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అని, ఇట్లా ఇవన్నీ స్కీమ్లలో ఉండడం వల్ల ఏంటంటే ఉద్యోగస్తుల్ని తీసుకోవడం వల్ల ఎగ్జామ్లు, తర్వాత స్లిప్ టెస్ట్, క్వాలిఫికేషన్ అన్ని కూడా ఈక్వల్ గా ఉంటాయి. గవర్నమెంట్ ఎంప్లాయీని ఏ విధంగా అయితే రిక్రూట్ చేసుకుంటారో మిమ్మల్ని కూడా అట్లనే అదే విధంగా రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు అంటే ఏజెన్సీ పద్ధతి ద్వారా చేస్తారని నమ్మకం, ఏజెన్సీ త్రూ, ఏజెన్సీ ద్వారా ఉన్నాయి, కొన్ని ఏమో డైరెక్ట్ కాంట్రాక్ట్. తర్వాత ఇంట్లో కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొన్ని స్కీమ్స్. ఇప్పుడు సుమారుగా ఈ తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అని చెప్పేసి, ఎయిడ్స్ అనేది భయంకరమైనటువంటి ఒక సిగ్మా డిస్మినేషన్. అంటే ఆ సిగ్మా డిస్మినేషన్ అనేది ఇండైరెక్ట్ గా ఎంప్లాయీస్ మీద కూడా పడుతుంది. అటువంటి భయంకరమైనటువంటి, ఒకప్పుడు హెచ్ఐవి అంటేనే భయపడినటువంటి, అట్లా ఇక్కడ మా దగ్గర సోషియాలజీ, సైకాలజీ చేసినటువంటి మేమందరం కూడా ఏంటంటే ఈ యొక్క సమాజానికి దీన్ని డిస్క్రిమినేషన్ అనేది మనం తొలగించాలని, అసలు బయట నుంచి అంతా కూడా మనకి డిస్క్రిమినేషన్ మాకు ఉన్నప్పటికీ కూడా అందుట్లో వాళ్ళని ఏం బాధపడకుండా, అలాంటి ఒక సిచ్యువేషన్స్ వచ్చినా కానీ మా డిపార్ట్మెంట్ తరఫున కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, డాక్టర్స్, స్టాఫ్ నర్సు వీటితో సుమారుగా ఒక 19 కేడర్లో మొత్తం కూడా ఎన్జిఓస్ వీళ్ళంతా కూడా అడ్వర్టైజ్మెంట్ అంతా తీసుకొచ్చి ఆ వైరస్ ని బాగా ఫైండ్ అవుట్ చేసి, ఒకవేళ వైరస్ ఏమైనా వచ్చినా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ నుంచి ఎవరికి రాకుండా, తర్వాత వాళ్ళు మెడిసిన్స్ పడుతుంది. సుమారుగా 1,50,000 మందికి సుమారుగా మన తెలంగాణలో రెగ్యులర్ గా మెడిసిన్స్ ఇస్తున్నాం. సుమారుగా 10 లక్షల మందికి మనం ఎవ్రీ ఇయర్ మనం టెస్ట్ చేస్తున్నాం. అంటే ఇంత చేస్తున్నప్పటికీ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో నడుస్తుంది, స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే మినిమం శాలరీ అంటే మామూలుగా ఏంటంటే 21,000 స్టార్టింగ్ నుంచి 32,000 వరకు ఉంది. ఒక్కొక్కరికి ఏంటంటే సుమారుగా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. దీంట్లో కూడా అంటే కనీసం హౌస్ రెంట్ హెల్త్ ఫెసిలిటీస్, మీకు ఏమన్నా హెల్త్ పాలసీస్ కానీ ఎట్లాంటివి ఏమన్నా ఏముండదు? కేవలం ఆనినోరియం అనేది మాత్రమే ఉంటుంది. దాని తప్ప మిగతా అదేది కూడా హెల్త్ ఫెసిలిటీ కానీ, లేకపోతే అలవెన్సెస్ కానీ, పిఎఫ్ కానీ, మీకు ఈ ఉద్యోగం వచ్చుడు కూడా ప్రభుత్వ పథకాలు కూడా వర్తించాయి అనుకుంటా. తర్వాత అంటే ఇది ఉండి కూడా ప్రభుత్వ పథకాలు కూడా ఏం రావు, ప్రభుత్వ పథకాలు రావు. రెండవది రేషన్ కార్డు కానీ ఇవి కానీ ఏది కూడా లేకపోతుంది. బట్టిగా కూర్చొని తినే బదులు మీరు సర్వీస్ ఇచ్చి డ్యామేజ్ చేసుకుంటారు మిమ్మల్ని. మీరు ఎదుటి ఉన్న పర్సన్ కి, ఎదుటి ఉన్న ఒకవేళ సిగ్మా డిస్టెన్స్ తో మాట్లాడుతున్న హెచ్ఐవి బాధలకు మేము భరోసా ఇవ్వగలుగుతాం. మీకు ఏం కాదు, మేము మెడిసిన్స్ ఇస్తాము. వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళకి ఇండివిజువల్ కౌన్సిలింగ్ చేస్తాము, ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తాము, తర్వాత వాళ్ళ యొక్క కపుల్ కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళ పిల్లలకి రాకుండా, ఒకవేళ అన్ఫార్చునేట్లీ ప్రెగ్నెంట్ మదర్కి వచ్చేస్తే వాళ్ళ పిల్లలకి రాకుండా అన్ని కూడా మనం చర్యలు తీసుకొని స్టార్టింగ్ నుంచి చేసి వాళ్ళ యొక్క వైరల్ లోడ్ ఏదైతే ఉందో దాన్ని 0 చేసేసి ఈ యొక్క మనం 0/7 అని చెప్పేసి పిల్లలకి ఎటువంటి వైరస్ లేకుండా చాలా కొన్ని వేల మందికి మేము చేస్తున్నాం. ఒకవేళ ఏదన్నా చిన్న పిల్లాడికి ఒకవేళ టెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఆ పేరెంట్స్ కన్నా మేము కూడా ఆ పిల్లోడికి నెగిటివ్ రావాలని అసలు చాలా అన్ఫార్చునేట్లీ ఎవరికన్నా వాళ్ళ పేరెంట్స్ కరెక్ట్ మెడిసిన్ పడకుండా ఏదైనా రియాక్టివ్ వచ్చేస్తే ఆ రోజు యాక్చువల్ మేము చాలా డిసప్పాయింట్ అయిపోవడం. ఆ రోజు లంచ్ అంటే ఒక పర్సన్ ని మనం ఆ చిన్న పిల్లోడికి హెచ్ఐవి హ్యూమన్ బీయింగ్ ఉంటుంది. అలాంటి హ్యూమన్ టచ్ తో దాని తర్వాత ఒక సమాజానికి ఒక సేవ చేయాలి, ఎవరో మనం సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అంత డిపార్ట్మెంట్లలో కూడా మేము చేస్తున్నారని మినిమం సాలరీస్ తో ఉంటాం. ఇయర్లీ కూడా యాక్చువల్లీ మినిమం సాలరీ కూడా ఎవ్రీ 5 years కూడా యాక్చువల్లీ సాలరీ వచ్చేసి
రిమ్యునరేషన్ అనేది పెంచాల్సింది కేవలం 5%. ఈ ఇయర్ కూడా ఓన్లీ 5% ఇచ్చారు. 5% అంటే ఎంత తక్కువ అంటే అంత తక్కువ. అయితే స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుందని స్టేట్ గవర్నమెంట్ యొక్క బెనిఫిట్ కానీ ఏవి కానీ మనకు. అయితే రీసెంట్లీ ఏంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కూడా యాక్చువల్ సెంట్రల్ గవర్నమెంట్ లో మేము కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాము. దాని తర్వాత దీంట్లో కొంతమందికి వెయిటేజ్, అంటే మనం ఎన్ని రోజులు కూడా మన టీసీఓస్ ద్వారా మనం చాలా ఉద్యమాలు చేయడం ద్వారా కూడా కొంత వెయిటేజ్ తెచ్చుకోగలిగిన. ఈ వెయిటేజ్ ద్వారా కూడా కొంతమంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఒక 56 మెంబర్స్ కూడా ఈ రోజు కొంచెం వెయిటేజ్ రావడం వల్ల వాళ్ళు కూడా. అంటే వెయిటేజ్ అంటే ఏంటంటే పర్మనెంట్ చేసిండ్రా లేకపోతే వెయిటేజ్ ఏంటంటే యాక్చువల్ స్కేల్ పెంచడం, సర్వీస్ చేస్తే ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే అన్ని మార్క్స్ వాళ్ళకి యాడ్ కావడం వల్ల సుమారుగా ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ లో వాళ్ళకి వెయిటేజ్ ఒక 20 మార్క్స్ యాడ్ కావడం వల్ల కొంతమందికి ఉద్యోగ అవకాశాలు మొన్న సెలెక్ట్ అయ్యారు. అట్లా టీబీ కానీ మాది కానీ ఇంత భయంకరమైనటువంటి చేస్తున్న మినిమం సార్. ఇంకా ఏంటంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ తర్వాత మాకు అప్రైజల్ ఉంటుంది. అప్రైజల్ అనేది మా పై అధికారి ఇవ్వాల్సి వస్తుంది. పై అధికారికి మనం మంచిగా ఉంటే అప్రైజల్ ఇస్తాడు, లేకుంటే మైనస్ పెట్టినప్పుడు ఏంటంటే అదొక మానసిక. తర్వాత ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా మంది ప్రెషర్స్ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల, దీని వల్ల ఏమంటే చాలా మంది జాబ్ వదిలేశారు, చాలా మంది బాగా సిక్ అయిపోయారు. ఈ రెగ్యులర్ గా మనం చేయడం వల్ల కూడా మనం కూడా ఒక ఈ ఫ్యామిలీ ఇబ్బందులు కానీ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు అన్ని మనం సెర్చ్ చేయగలుగుతున్నాం. కానీ మనం ఫైనాన్షియల్ గా మనకు మినిమం సాలరీ వల్ల మనం ఎటువంటి సోర్స్ లేకపోవడం వల్ల మన భరోసానే మనకు క్వశ్చన్ మార్క్ గా మారుతుంది. అంటే ఒక వాల్యుయబుల్ ఏజ్ అనేది, అంటే ఇంకేదైనా జాబ్స్ కానీ ఇంకేదైనా చిన్న కిరాణం కొట్టు పెట్టుకున్నాడు, ఈ స్విగ్గీ జొమాటో అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళన్నా ఇంత అంటే సంపాదించుకోవడం అనేది కూడా అవసరమే కదన్న. ఎందుకంటే ఇంత చదువుకొని ఇంత బాధ అనిపిస్తే వాడు ఇలా ఇట్లా చూస్తే రియల్ ఎస్టేట్ చేసుకుంటాడు, రోడ్ల పండి లీడర్ల వెంబడి తిరిగేటోడు, పైరోలు చేసుకుంటాడు, పోలీస్ స్టేషన్ల పండి తిరిగేటోడు, మీ ముందు అంటే ఏ చదువు రానోడు ఓరం పొక్కడు అనుకునేటోడు కూడా వాడు కార్లలో తిరగబట్టే, బెంచ్ కార్లలో తిరుగుతా అంటే మంచి కార్లలో తిరగబట్టే మీకు కద్దరంగిలు వేసుకొని అవుపడతా అంటారు. మీరే వాళ్ళ దగ్గర పోయి పైరోల్లో తిరుగుతా అంటారు. ఏమన్నా అనిపించదా అన్న మీకు? ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో కొన్ని సంవత్సరాల నుంచి మేము కూడా చేస్తున్నాం. అంటే ఇక్కడ చేసినప్పుడు మనం ఫ్యామిలీ ఆల్రెడీ ఇప్పుడు ఒక యంగ్ లో వచ్చేసాం. తర్వాత అందరం కూడా పీజీలు, తర్వాత సామాజిక శాస్త్రము, సోషాలజీ, సైకిల్ ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఒక దగ్గర మనం ఒక అలవాటు అయిపోయిన తర్వాత దాని నుంచి మళ్ళీ బయటికి వెళ్ళలేము. రెండవది ఈ సమాజం, మీరు వేరే ఉద్యోగానికి ప్రిపేర్ కావాలంటే కూడా మీకు సమయం ఉండదు. రెండవది ఏ టైంలో అధికారులు ఏ టైం ఫోన్ చేసినా, ఏ టైం మీటింగ్లు పెట్టినా దాన్ని కంపల్సరీ అటెండ్ అవ్వాలి. ఇంకా ఒకటి ఏంటంటే అధికారులను కానీ గవర్నమెంట్ నుంచి మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధికారులు కూడా ఏంటంటే 15-20 సంవత్సరాల నుంచి మేము చేస్తుంటే ఏ చిన్న ఇన్సిడెంట్ జరగకపోయినా చేస్తే చేయండి, మానేస్తే మానేయండి. అంటే ఈ రోజు మన జాబ్ ఉంటుందా ఉండదా, ఈ రోజు ఉంది 5 అయింది, ఈ రోజు నా జాబ్ ఉంది, రేపు ఉంటుందా ఉండదో తెలియదు, లేదంటే తీసేస్తాం, ఏదంటే ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్ట్ జాబ్. ఆఫ్టర్ అంటే ఇక్కడ కూడా ఏంటంటే రిక్రూట్ అథారిటీ మాదే, రిమూవింగ్ అథారిటీ మాదే అని చెప్పేసి ఆ రకంగా చేయడం వల్ల మేము మానసికంగా చాలా కృంగిపోయినటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు మేము గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ మా డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే మా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది. ఈ రోజు మాకు రెగ్యులరైజ్ చేసినా కానీ మా బడ్జెట్ మాకు సరిపోతుంది. కాబట్టి ఏంటంటే సరిపోతుంది కాబట్టి మేము హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈ మధ్యలో కూడా మినిస్టర్ గారిని కూడా కలవడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. కొత్త ప్రభుత్వం వచ్చింది రీసెంట్లీ కూడా సానుకూలంగా కూడా సార్ చేశారు. ఈ బడ్జెట్ తోనే మమ్మల్ని సెట్ చేయొచ్చు. దాని తర్వాత మా క్యాడర్ కి సంబంధించి మా జీతాలకు సంబంధించి అంటే మీరు ఏమైనా రిక్వెషన్ ఇచ్చిందా, ఓవరాల్ గా మాట్లాడింది? రిక్వెషన్ ఇచ్చాము. ఇమిడియట్లీ మీరు ఎంత మంది ఉంటారన్న ఎంప్లాయీస్? వచ్చేసి 800 మెంబర్స్ ఉంటాం. 800 మెంబర్స్ ఓవరాల్ స్టేట్ లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసిటిసి, ఓన్లీ మీకు సంబంధించిన ఆర్గాన్లనే ఐసిటిసి, పిపిటిసి, ఏఆర్టీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ హెచ్ఐవికి సంబంధించిన కౌన్సిలింగ్ చేయడం, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం, తర్వాత దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం, అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం, తర్వాత ఏఎన్ఎం, ఆశా వీళ్ళందరినీ కూడా అవేర్నెస్ చేయడం, తర్వాత అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా మా స్టాఫ్ ఉంటారు. తర్వాత అందరికి ఏ ఇబ్బంది అంటే జనరల్ గా ఏంటంటే ఆ సిగ్మా డిస్క్రిమినేషన్ మా మీద ఉన్నప్పటికీ కూడా ఒక కాజ్ అంటే హెచ్ఐవి అనేది ఒక గ్లోబల్ కాజ్. దాన్ని మనం ఎట్లన్నా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఎట్లయినా మనం ప్రొటెక్ట్ చేయకపోతే అది బాగా స్ప్రెడ్ అయిపోతే ఆఫ్రికా ఇలాంటి ఒక కంట్రీస్ లో ఏంటంటే ప్రతి ఇంటికి ఒక హెచ్ఐవి పేషెంట్స్ ఉంటారు.
అట్లా మనకి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్ మనకి ఇండియాకి రావద్దనే ఉద్దేశంతో చాలా డెడికేట్ అయ్యి ఒక సమాజ సేవ అంటే ఈ సాలరీ ఇవన్నీ అన్ని పక్కకు పెడితే మేము డైరెక్ట్ గా పేషెంట్ కి అంటే ఇక్కడ సాటిస్ఫై అవుతున్నారు, నేరుగా పబ్లిక్ కు సర్వీస్ చేస్తాను, సర్వీస్ చేస్తున్నటువంటి ఆ సాటిస్ఫాక్షన్ తోనే ఈ రోజు మేము ఆ జాబ్ ను వదిలిపెట్టుకోకపోవడం, ఆ జాబ్ నుంచి వెళ్ళకపోవడం ఉంది. అయితే వర్క్ డెడికేషన్ మీకు ఉంది, 100%. కానీ ప్రభుత్వం నుండి జీతాలు తీసుకున్న వాళ్ళు మీ మీద పెత్తనాలు చేస్తుంటారు. ఎంత అంటే ఎంతవరకు బాధ అనిపించదన్న? అయితే ఇంకోటి ఏంటంటే మా దాంట్లో ఇట్లా ఏంటంటే మా దాంట్లో కూడా డిపార్ట్మెంట్ లో కానీ పై అధికారులు వాళ్ళు కూడా ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అనగానే ఒక రకమైనటువంటి చులకన భావం గతంలో. ఇప్పుడు ఏంటంటే అంటే తుమ్ము తూసిపోయి ముక్కు లెక్క. రెండవది ఇంకోటి ఏంటంటే కదా, ఏది ఎందెందు వెతికినా అందందు కలదని. ఇప్పుడు గతంలో ఏంటంటే ఒకరో ఇద్దరు కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఉండేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఒక చెక్ పవర్ వాళ్ళు తప్ప మిగతాదంతా కాంట్రాక్ట్ వ్యవస్థనే అయిపోయింది. కాబట్టి మళ్ళీ మీ మీద కాంట్రాక్టర్ మీడియేటర్ అంటే ప్రభుత్వానికి మీకు మధ్యలో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు. అయితే ఈ ప్రతి హాస్పిటల్లో అయినా ప్రతి ఆఫీస్ లో అయినా మొత్తం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10 మంది ఉంటే ఒకరో ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు. అట్లా దానివల్ల ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మీరు అవసరం లేదు, మేము మాకు మీరు అవసరమే లేదు, లేకపోతే రిజైన్ చేయండి. ఒక రోజు లీవ్ పెడితే మీ పని ఎవరు చేస్తారంటారు. అసలు అది ఎంతో అర్థం కాదు. తర్వాత ఇంకా లీవ్స్ లో కానీ ఇందులో కానీ ప్రతి విషయంలో మానవ హక్కుల ఉల్లంఘన అంటే మీ కాంట్రాక్ట్ దాంట్లోనే జరుగుతుంది. బాండెడ్ లేబర్ కన్నా దుర్భరమైనటువంటి స్థితి ఒక్కొక్కసారి కొంతమంది అధికారుల నుంచి మేము ఎదుర్కొంటున్నాం. అంటే కొన్ని బాసిజం, ఎందుకంటే మీకు పర్మనెంట్ అథారిటీ లేదు. మీకు ఒక అంటే వాస్తవానికి ఏంటంటే ఒక ప్రభుత్వం నుండి ఒక ఉంటే దానికి ప్రొహిబిషన్ పీరియడ్ అని ఉంటుంది, ఆ తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేస్తారు. తర్వాత ఆయన ఉద్యోగం తీయాలంటే ప్రాపర్ రీజన్ ఉండాలి, నోటీస్ ఉండాలి, దానికి ట్రిబ్యునల్స్ ఉంటాయి. కానీ మీకు ఏ ట్రిబ్యునల్ లేదు, మీ మీద కుర్చేసుకొని జర్ర ఎత్తుగా కూర్చున్నాడు, వాడు సంతకం పెడితే ఊష్టిగాను. ఇప్పుడు ఎదుటి వాళ్ళు అడిగిన దానికి మన తప్పున్నా లేకున్నా మనం ఆన్సర్ ఇచ్చినా కానీ అది ఏంటంటే అది దాన్ని ఏదో ఆన్సర్ చెప్పడం, తర్వాత ఎదురు ఆన్సర్ చెప్పడం, ఇమ్మీడియట్లీ మెమోలు ఇవ్వడం, ఆ మెమోల నుంచి కన్వే చేయడం, దాని తర్వాత ఇవన్నీ కూడా చాలా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మీరు రిలీఫ్ ఏం కోరుకుంటున్నారు? రిలీఫ్ ఏంటంటే ఏమన్నా ఆశాజనకంగా ఫ్యూచర్ అవపడుతుందా? అంటే ఒకటి ఏంటంటే ఈ గవర్నమెంట్లని నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఈ రోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీల చేతిలో 100% ఉంది. ఈ రోజు DCOs లో సుమారుగా మనకు 50-60 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. సుమారు కొన్ని వేల మంది ఈ రోజు ఉన్నారు. ఒక్కసారిగా ఆ ఉద్యమం టైంలో చూసుకున్నా కానీ ఏది కూడా ఒకటి జరుగుతుంది అనుకున్నాం. ఇక్కడ కొన్ని వేల మందిని మేము మోటివేట్ చేస్తాం, కొన్ని లక్షల మందిని మేము మోటివేట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేస్తాం. కాబట్టి ఈ గవర్నమెంట్స్కి ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నాం, ఒక నియర్లీ ఒక 20 years నుంచి మేము చేస్తున్నాం. కాబట్టి మాకంటూ రెగ్యులర్ ఎవరైతుందో ఆ రకంగా మాకు పే స్కేల్ ఇవ్వండి. గతంలో కొన్ని ఇచ్చారు, ఐకేపీ కానీ ఇవి సంఘాలకు ఏవైతే అవుతున్నాయో చాలా దాంట్లో కూడా కొన్ని సంవత్సరాలు సుమారుగా కొన్ని వేల మందిని ప్రవీణ్ ఆధ్వర్యంలో చాలా మంది కొన్ని వేల సార్లు ఆఫీసర్ల చుట్టూ తిరిగాము. ఇప్పటికి కూడా ఫైల్ పెండింగ్ ఉన్నాయి. దయచేసి ఒకటి ఏంటంటే ఆ విధంగా పే స్కేల్ ఏదైనా ఇచ్చితే మేము ఆత్మస్థైర్యంతో ఒక స్పృహతోని ఒక మంచి పర్ఫెక్ట్ గా అటువంటి ఫైనాన్షియల్ టెన్షన్ ఏది లేనప్పుడు ఏంటంటే ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతాం. ఇంకెక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతాం. తర్వాత కాంట్రాక్ట్ ఇప్పుడు ఏదన్నా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఒక సిచ్యువేషన్లో ఏం జరిగినా కానీ ఫస్ట్ సస్పెండ్ చేసేది కాంట్రాక్ట్ ఎంప్లాయీ అవుట్ సోర్సింగ్. ఏదన్నా చూడండి, ఒక హాస్పిటల్లో కానీ ఒక ఆఫీస్లో కానీ ఏదైనా ఆ సంబంధం ఉండని లేకపోతే ఆయన మీద నెట్టి ఆయన ఎస్కేప్ అయిపోతుంది, ఎంప్లాయీని సస్పెండ్ చేస్తారు. బయటికి ఏమొస్తుంది, ఆల్రెడీ ఎవరైతే దానికి సంబంధించిన ఎంప్లాయీని మేము సస్పెండ్ తీరా చూస్తే అంటే అది సస్పెండ్ అయ్యేది ఒక అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని సస్పెండ్ చేస్తున్నారు. అంటే అరిటాక్ ముళ్ళు లెక్క, ముళ్ళు వచ్చి అరిటాక్ మీద పడ్డా, అరిటాక్ మీద ముళ్ళు పడ్డా జరిగేది డ్యామేజ్ మీకు. ఎవ్రీ ఇయర్ అప్రైజల్ అని పెడతారు. అప్రైజల్ నా పై అధికారికి నాకు పర్ఫెక్ట్ గా ఉంటే నాకు సరైనటువంటి అప్రైజల్ వస్తుంది. కానీ ఇవన్నీ ఇట్లా పక్క పెడతానా, మీ డిపార్ట్మెంట్లో ఏందన్న పరిస్థితి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నకి నమస్కారం. మా ప్రవీణ్ అన్నకు మన ANR స్టూడియోకి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా కష్టాలు ఎన్ని అన్ని కావన్నా, మేము తెలంగాణ రాకముందు నుంచి మా ఉద్యమకారుడు మా అన్న జగన్నాథం ప్రవీణ్ అన్న, వాళ్ళ ఫాదర్ నుండే ఉద్యమకారుడు. అన్న కూడా అనేక ఉద్యమాలు చేసిండు. ఇప్పుడు అందరినీ ఉన్నటువంటి పరిస్థితులలో ఏం చేద్దామని ఇప్పటికి కూడా పోరాటం చేసే వ్యక్తి. మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కూడా కొన్ని సమస్యలు కొన్ని క్లుప్తంగా కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. మాది ఏంటంటే బేసికల్గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కాబట్టి
రాత్రి పగలు అనేది వర్షం ఎండ అనకుండా పనిచేసే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది మాదే. కాబట్టి దీనిలో సమస్యలు అనేది చాలా వరకు ఉండేవి. మా అసోసియేషన్ స్థాపించిన తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో చాలా మటుకు మేము సాధించుకున్నాము. ఏదైతే ఈ రెగ్యులరైజేషన్ ఆర్టిజన్గా తీసుకోవడమే కానీ ఇంకో కానీ చాలా సాధించుకోవడం జరిగింది. దీనిలో కూడా కొన్ని ఉన్నాయి సాధించుకోవడానికి. అది ఇప్పుడు మీరు మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు మీ ఎలక్ట్రిసిటీ? మేము వచ్చేసి ఒక 23,000 మంది ఉంటాం స్టేట్ వైజ్ ఓవర్. దీనికి మీకు అసోసియేషన్ ఉంది, దాంట్లో మీదేమన్నా బాధ్యత ఉందా? నేను స్టేట్లో మా అన్నగారి అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మా దాంట్లో ఇప్పుడు మీకు స్కేల్ ఎంత ఉంటుంది కాంట్రాక్ట్? అంటే దీనిలో అంటే కేటగిరీ వైజ్ ఉంటుంది. ఇప్పుడు 10th అంటే లీస్ట్ ఎంత ఉంటుంది పెద్ద మొత్తంలో? అంటే లాస్ట్ అంటే హైయెస్ట్ శాలరీ ఎంత ఉండొచ్చు? హైయెస్ట్ శాలరీ వచ్చి ఒక 40,000 ప్లస్ ఉంది. ఓకే. లీస్ట్ శాలరీ వచ్చేసి 30,000. అంటే ఇప్పుడు బై వే ఆఫ్ ఎక్స్పీరియన్సా లేకపోతే క్వాలిఫికేషన్ బట్టి? క్వాలిఫికేషన్ బట్టి ఎక్స్పీరియన్స్ బట్టి. ఎక్స్పీరియన్స్ అంటే ఇంకా రిక్రూట్మెంట్ 10th క్లాస్ అయినాకు అంటే ఏదో మొన్న 5% పెంచిండు అంతే కదా? అవును. ఇప్పుడు వాళ్ళ లెక్క ఇంక్రిమెంట్లు అట్లా యాడ్ అయ్యేది ఉండదు. ఇంక్రిమెంట్లు లేవు అసలు. ఆ వర్డ్ మనకు అప్లికేబుల్ గానే కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రవీణ్ అన్న, మీరు మిమ్మల్ని ఇవాళ ఏంటంటే మనకు డిబేట్ ఏంటంటే అన్న, మీరు గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి ఉద్యమ కాలంలో తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకునే దాంట్లో మీరు ఒక ముఖ్య భూమిక పోషించి ఇంతమంది, ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, కష్టపడ్డారు, ఉద్యమం చేసిండ్రు, వచ్చిండ్రు, మీ పిలుపునిస్తే మన రాష్ట్రం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయి, మన విద్యార్హతలను బట్టి మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని ఒక ఆశ చూపెట్టి మనకు రానటువంటి సందర్భంలో కేంద్రం నుండి కూడా రాష్ట్రం నుండి కూడా మనకి ఇక్కడ నుండి కోఆర్డినేషన్ చేసుకొని ఇక రానటువంటి సందర్భంలో ఇక వస్తాయా అని చెప్పి నిన్ను సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మనం చూసినట్టయితే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఈ వ్యవస్థను కానీ ప్రభుత్వ స్కీములు పథకాలన్నీ కూడా అమలు చేసేదంతా కూడా మా సోదరులు ఉన్నారు. ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే ఇప్పుడు మా సోదరులు శివ గారు మాట్లాడినది హెల్త్ డిపార్ట్మెంట్ లో వారిది నిర్విర్యామమైన కృషి. శివ గారు చెప్పిన దాంట్లో అన్న ఎక్సలెంట్ మెసేజ్ అన్న. మీరు ఇట్లాంటి వాళ్ళనే డైనామిక్ లీడర్స్ ఎంచుకుంటారు. శాలరీ గురించి ఆయన చెప్పలే, మాకు బాధలు ఉన్నాయని కూడా చెప్పక మేము ఒక సోషల్ సర్వీస్ చేసినట్టుగా భావిస్తానము అనే ఒక ఔన్నత్యము ఈ ప్రభుత్వాలకు, ఈ దుర్మార్గులకు ఈ అసెంబ్లీలల్లో, అంటే ఉన్నటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో చర్చలకు కానీ ప్రజాప్రతినిధులు మాటిచ్చిన దానికి కానీ కట్టుబడి లేనటువంటి విధానంలో అన్నకున్న చిత్తశుద్ధి వాళ్ళకి లేదని చెప్పి అయితే నేనైతే మీ ప్రజెన్స్లోనైతే నేను అంటున్నాను. మీరు కంటిన్యూ చేయండి. అంటే ఇప్పుడు అదే విధంగా సోదరుడు తులసి గారు కూడా చెప్పిండ్రు, 15,000 జీతాలు 10,000 జీతాలతోటి స్తంభాలు ఎక్కుతారన్న. ఆ స్తంభాలు ఎక్కినప్పుడు కరెంట్ షాక్ కొడుతుంది, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు, చేతులు పోతాయి, కాళ్ళు పోతాయి, ప్రాణాలు కూడా పోగొట్టుకున్న సోదరులు ఉన్నారు. మరి ఆ విధంగా ఒక మాటలు చెప్పాలంటే అన్న ఇది ఒక దుర్మార్గమైన వ్యవస్థ అన్న. దోపిడీ, శ్రమ దోపిడీ. అవును, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉంటాయి అన్న. వాళ్ళు కమిషన్ తీసుకుంటారు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయల కమిషన్ పోతా ఉంటది. సో ఆ ఏజెన్సీలను రద్దు చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. డైరెక్ట్ నేరుగా ప్రభుత్వము ఎంప్లాయీస్ కి ఉండాలి, మధ్యలో ఈ వారధిని తీసేయాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ దోపిడీ వారధి, ఇది వారధిలో ఏంటంటే దోపిడీ వారధి మనకు ఏజెన్సీ వ్యవస్థ. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. ఇట్లా వాళ్ళని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కలిపేయాలి. ఆర్టీఐ డిపార్ట్మెంట్ ఉంటుంది, అందులో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. ఫస్ట్ అయితే ప్రిలిమినరీ రిలీఫ్ వాళ్ళు అందులో మెర్జ్ చేయాలి, ఈ ఏజెన్సీలను తీసేసి వాళ్ళని మెర్జ్ చేయాలి, అందులో కలిపేయాలి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అట్లా ప్రతి దగ్గర లైబ్రరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో వీళ్ళందరినీ కూడా డైరెక్ట్ కన్సర్న్ డిపార్ట్మెంట్ స్టేట్ అథారిటీకి అప్పచెప్పాలి, మెర్జ్ చేయాలి. ఆన్ పార్ విత్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే ఫెసిలిటీస్ ఉందో అవన్నీ కూడా ఇవ్వాలి. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం, షేంఫుల్ విషయం ఏంటంటే 20 ఏళ్ళు పనిచేస్తారు ఒక ఉద్యోగి, అక్కడ ఈయనకి ఏం ప్రమోషన్స్ ఉండవు, జీతం పెరగదు, ఏం ఉండదు, ఆరోగ్యం పాడైతే కూడా ఏం ఫెసిలిటీస్ ఉండదు. కనీసం ఆ ఉద్యోగి మరణిస్తే కూడా ₹1 రాదన్న. సో ఇట్ ఈస్ వెరీ షేమ్ఫుల్. అంటే ఇంతకంటే దుర్మార్గం ఏది ఉండదు. ఒక ఉద్యోగి 20-25 ఏళ్ళు పనిచేసి చనిపోతే ₹1 కూడా రాని దుర్మార్గమైన వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదని కూడా నేను చెప్తా ఉన్నా. తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, భారతదేశంలో ఎక్కడ కూడా భద్రత గల ఉద్యోగాలే ఉండాలి.
సమాన పనికి సమాన వేతనం ఉండాలి. వేతనం ఉండాలి. నాకు 50,000 లక్ష రూపాయలు ఇచ్చే కాడ 10,000 నువ్వు ఎట్లా ఇస్తావు, ఎట్లా దోపిడీ చేస్తావు? ఈ అన్న దుర్మార్గం. దీన్ని యాజ్ అడ్వకేట్ గా Yes, sir. మినిమం వేజెస్ యాక్ట్ అని ఒకటి ఉంది. Yes, sir. దీనికి ఒక సపరేట్ చట్టమే ఉంది. Yes, sir. ఆ చట్టాన్నే ఉల్లంఘించినటువంటి ప్రభుత్వాలు, సోద్యం చూస్తున్నటువంటి న్యాయస్థానాలు అంటే దీన్ని సూమోటోగా కూడా తీసుకోవచ్చు. Yes, sir. సూమోటో అనేది ఎందుకున్నదో తెలియదు పాపం. నిద్ర అంటే న్యాయదేవతకు కళ్ళకు గంతలు కట్టినట్టు సూమోటోకు కూడా కళ్ళకు గంతలు కట్టినాయి. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎవరి నొప్పి వానికి, ఎవరి జీవితానికి వాడే బాధ్యుడు అన్నట్టు మీరు ఇప్పుడు ఇచ్చిన రిలీఫ్లల్లో 100% ఈ ఏజెన్సీ వ్యవస్థని ఇమ్మీడియట్గా తొలగించాలి. గత 10 సంవత్సరాలలో జరగని పని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అన్న ఉద్యమం చేసిండ్రు, కానీ నిజంగా కూడా ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేస్తే వాళ్ళకి వచ్చే రెండో రిలీఫ్ కూడా అన్న చక్కగా అడిగింది. ఎందుకంటే చెప్పిండ్రు ఏది రెండో రిలీఫ్ ఏంటి, ఏదైతే రెగ్యులర్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధమైన బెనిఫిట్స్ అంటే మినిమం హెల్త్ బెనిఫిట్స్ కానీ చిన్న వాళ్ళకు మీ పే స్కేల్ ప్రకారంగానైనా ఆ ఇంక్రిమెంట్స్ కానీ ఉద్యోగ భద్రత కూడా ప్రాపర్ రీజన్ లేకుండా వాళ్ళని తీయద్దు అనే ఇట్లాంటి చిన్న క్లాజెస్ అన్న చేయాల్సిన బాధ్యత 100%. ఎందుకంటే ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉంటాడు కాబట్టి అన్న చెప్తున్నాడు. నేను యాజ్ అడ్వకేట్గా మినిమం వేజెస్ యాక్ట్ కింద ఇవన్నీ ఉంటాయి అని కూడా ఉన్నా కూడా ప్రశ్నించే గొంతుక లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు కోసమే వాడుకోబడుతున్నటువంటి మనం ఓటర్లమే తప్ప, మనం ప్రజల కింద బానిసత్వమే తప్ప, శ్రమదోపిడి తప్ప ఇంకేం లేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంత దారుణమైన సంఘటన అంటే నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మీరు కనుక తలుచుకుంటే మేము ఒక అడ్వకేట్లము, మేము అప్పుడు మీతో పాటు సహచర ఉద్యమాలు చేసినాము, మీరు కనుక పక్కకు జరిగితే అసలు మొత్తం పని ఎక్కడికక్కడికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే పెన్ డౌన్ సకల జనుల సమ్మెలు ఇవన్నీ అయినప్పుడు పెన్ డౌన్ ఉద్యమం కనుక చేసినట్టు కనుక పక్కకత్తే ఇక్కడ ఇవాళ ప్రభుత్వమే నడవనటువంటి సందర్భాన్ని మనకు అన్న ప్రవీణ్ అన్న గుర్తు చేసిండు. అదేవిధంగా మనకున్నటువంటి రిలీఫ్స్ ఏదైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ దోపిడీని వెంటనే ఇది ప్రజాస్వామ్య దోపిడీగానే కాబట్టి భావించి 100% మనకు రిలీఫ్ ఇచ్చే విధంగా ముందుకు పోయే విధంగా మీరు ఏం స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది, ఏం స్టెప్స్ తీసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు మన ఛానల్ నుండి మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మంచి అంటే కంటెంట్ ఉన్న వీడియోస్ని మనం ప్రమోట్ చేద్దాం. ప్రవీణ్ అన్న కూడా ఛానల్ని అన్ని ఆచితూచి స్టెప్ వేస్తారు. మన ఛానల్ నుండి కూడా పూర్తి సపోర్ట్ మనకు ప్రవీణ్ అన్న జగన్నాథం ప్రవీణ్ అన్న ఒక బ్రాండ్, తెలంగాణ బ్రాండ్, అన్నెనక మేము ఉంటామని చెప్పి మీరు అన్న నోటితోటి నేను మీ ఇద్దరి సమక్షంలో అడుగుతున్నా. ఇప్పుడు మీరు రిలీఫ్స్ ఏదైతే చెప్పినరో వారి రిలీఫ్స్కి ఏజెండాగా ముందుకు పోయే అంశంలో ఏమన్నా ఉద్యమం తీసుకునే అవసరం ఉంది, తీసుకోవాలని చెప్పేసి కూడా నేను తెలంగాణ సమాజం పక్షాన నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ఒక బాధ్యతాయుతంగా మీరు ఉద్యమం చేయించిండ్రు, రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ 10 ఏళ్లలో రాష్ట్రం వచ్చినాక మీలాంటి వాళ్ళ గుర్తింపు లేకుండా పోయినది. ఎవరెవరో ఎక్కడెక్కడో ఎవరెవరో ఎదిగిర్రు. మీలాంటి ఉద్యమం చేసిన వాళ్ళు అనేక పోలీస్ లాఠీ దెబ్బలు తిన్నారు, జైల్లోకి పోయినరు, ఇన్ని చేసిండ్రు. మరి కాంట్రాక్ట్ అనే ఒక మనకున్నటువంటి ఏదైతే మీరు మనకున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైన్ తీసుకొని మీరు ఉద్యమం చేసిండ్రు. ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారో మన స్టూడియో తరఫున మా వ్యూవర్స్ అందరికీ, మన తెలంగాణ ఉన్నటువంటి మనకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికి కూడా మీరు మెసేజ్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో వ్యవస్థ అంతా నడిచేది కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. మనం చెప్పుకున్న డిపార్ట్మెంట్లలో రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, ఇట్లా ఆర్టీఏ వీటన్నిటిలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఆ వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. మరి అదే విధంగా చూసినట్టయితే ఉపాధి హామీలో కూలీలు పెద్ద ఎత్తున ఉంటారన్న. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 70 లక్షల మంది దాకా కూడా ఉపాధి హామీ కూలీలు ఉంటారు. మరి ఆ వ్యవస్థ అంతా కూడా ఈరోజు మా ఎంఎన్ఆర్ఈఎస్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి అదే విధంగా చూసినట్టయితే అర్బన్ల పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఉంటుంది, మప్మా అంటాం మనం. అక్కడ అర్బన్ లో ఉన్న మహిళా గ్రూపులందరూ కూడా సుమారుగా 40 లక్షల మంది మహిళా సభ్యులు ఉంటారు. మరి ఆ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా అర్బన్ లా అమలయ్యేదంతా కూడా మా మెప్మా ఉద్యోగులతో అన్న. మరి అదే విధంగా మీరు GHMC లో చూసినట్టయితే 150 డివిజన్ ఉంటుంది. అక్కడ కూడా మా GHMC యూసీడీలతోటి ఇక్కడ ఒక
18 లక్షల మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉంటారు. అక్కడ కూడా ప్రభుత్వ పథకాలు అన్ని అమలు కూడా మా జిహెచ్ఎంసీ యూసిడి ఉద్యోగుల ఆధ్వర్యం జరుగుతుంది. అదే మనం చూసినట్టయితే సర్ప్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, అక్కడ కూడా ఒక 80 లక్షల మంది మహిళా గ్రూప్ సభ్యులు ఉంటారు. మరి అక్కడ కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఆధ్వర్యంలో నడుస్తుంది. అదంతా కూడా మా సోదరులైనటువంటి సర్ప్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ వ్యవస్థ అంతా కూడా మా సోదరుల ఆధ్వర్యం జరుగుతూ ఉంది. మరి మనం చూసినట్టయితే చాలా మంది చెప్తారు పర్యావరణం అని, మొక్కలని, ఇవన్నీ కూడా చెప్తారు. అది కూడా చాలా గొప్పది, గ్రేట్. బట్ ఇక్కడ మనిషిని దుర్మార్గంగా కిరాతకంగా చంపేస్తా ఉన్నారే. ఒక తయారైన మనిషిని రోజు రోజుకు వాడిని కిరాతకంగా ఆయన స్కిల్ అంతా కూడా ఖతం చేసి నిర్వీర్యం చేసి, ఇది ఒక అంటే ఎప్పుడో ఒక నాడు సావు వస్తే బాగానే ఉంటుంది. ఇది రోజు రోజుకి ఆయన చంపేయడం, ఆయన ధైర్యం అంటే ఈ వ్యవస్థలకు రాకముందుకు ఆయన ఎంతో కాన్ఫిడెంట్ గా ధైర్యంగా ఉంటాడు. ఇక్కడికి వచ్చినాక రోజు రోజు ఆయన ఖతం చేస్తూ ఆయన స్కిల్ ఆయన వీక్ చేసి చేస్తారు. ఇది ఒక ప్రపంచంలో ఇంత ఘోరమైన దుర్మార్గం ఎక్కడ ఉంది? ఇంకోటి, నాతోటి ₹1,00,000 పని తీసుకొని నాకు 10,000 జీతం ఎట్లా ఇస్తావు? వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్? ఇంతకంటే దుర్మార్గం ఏముంటది? నా టాలెంట్, నా స్కిల్ అంతా కూడా ఖతం చేస్తున్నావు. మరి దుర్మార్గమైన వ్యవస్థ అంతం చేయనికి కూడా ఈరోజు మన పెద్ద సంఘాలైన టీఎన్జిఓస్, టీజీఓస్ తెలంగాణ ఉద్యోగం చేసి కూడా నిర్వీర్యంగా కృషి చేశారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము మరి కొద్ది గొప్ప కూడా కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగింది. మరి ఆనాడు మా తండ్రి గారి ఆశయాలతో వారు కూడా తెలంగాణ ఉద్యమానికి ఇన్స్పిరేషన్ నుంచి ఎంతో నష్టపోయినారు. మరి వారి ఇన్స్పిరేషన్ గా మేము ముందరికి పోతున్నాము. మరి ఆనాడు పెద్దలు మన స్వామినాథం గారు, ఆమోజ్ గారు, వారిద్దరు చీఫ్ సెక్రటరీ గారితో సస్పెండ్ జరిగింది. ఎన్నో బాధలు పడ్డారు. ఆ తర్వాత మలిదశ ఉద్యమంలో మరి చీఫ్ సెక్రటరీ సంతకం పెట్టి తీసేసిన ఉద్యోగిని నేను, మూడో వ్యక్తి నేను. మరి మా తండ్రి గారి స్ఫూర్తి, మరి మా తండ్రి గారు మైబాద్ లో రాళ్ళు సంఘటనకి వారు స్ఫూర్తిగా నిలిచి బుల్లెట్లకు ఎదురుగా పోవడం జరిగింది. ఆ తర్వాత వారి ఇన్స్పిరేషన్ తోటి నా సతీమణి కూడా ఈ రోజు ఉద్యోగ సంఘాల నాయకురాలుగా సేవ చేస్తూ ముందరిపోవడం జరిగింది. మరి కుటుంబం కూడా ఈ రోజు ముందరిపోతా ఉన్నాం. ఖచ్చితంగా మరి తెలంగాణ అన్ని త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మరి టాలెంటెడ్ స్కిల్ ఉన్న వారికి అవకాశాలు దక్కలేదు అనేది పచ్చి నిజాలు. యూనివర్సిటీలో కూర్చోవలసిన వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో కూర్చున్నారు, ఎలిమెంటరీ స్కూల్లో కూర్చోవలసిన వాళ్ళు యూనివర్సిటీలో కూర్చున్నారు. అట్లా కింది మీదికి జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో అవకాశాలు. సో అట్లా కాకుండా మరి దానివల్ల ఇటువంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన వ్యవస్థ నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం అంతా కూడా అందరికి కూడా భద్రత కలిగిన ఉద్యోగాలు ఉండాలి. వాళ్ళందరినీ వాళ్ళ డిపార్ట్మెంట్లలో మర్జ్ చేయాలి. వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలి, రెగ్యులైజ్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. వారికి ఆన్ పార్ విత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వారికి అన్ని నామ్స్ కూడా ఉండాలి. ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఒక ఉద్యోగి 20 ఏళ్ళు పనిచేస్తే ఆయనకు ప్రమోషన్ ఉండదా అండి? ఎవరైనా ఎదగకుండా ఎక్కడన్నా ఒక మనిషి అనేది ఉంటాడా? కార్పొరేటర్ ఆయన ఎమ్మెల్యే కావాలనుకుంటాడు, ఇంకో విధంగా ఇంకో అనుకుంటారు. కానీ 20 ఏళ్ళు పనిచేస్తే కూడా ముందరికి పోకుండా ఉంటే ఇంత దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఓన్లీ దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ సిస్టమ్. ఒక మనిషిని బతికుండగానే చంపేస్తా ఉన్నారు మీరు, ఆయన్ను డిస్మెంటలైజ్ చేస్తా ఉన్నారు మీరు. కనీసం ఒక మనిషి 20-30 ఏళ్ళు పనిచేస్తే ఆయన మరణిస్తే ₹1 కూడా ఇవ్వని దుర్మార్గమైన వ్యవస్థ ఇదే ఉంది. కనుక ఖచ్చితంగా దీని మీద సమాజం అంతా ఆలోచించాలి. మాకు చేదోడు వాదోడుగా ఉండాలి. ఎందుకంటే అన్ని పథకాలు ఈ వ్యవస్థని నడిపిస్తున్న సోదరులు మా సోదరులే. వారి రక్తము, వారి జీవితము, వారి యవ్వనం కూడా ఈ వ్యవస్థను నడిపించడానికి మా సోదరులు పెట్టినరు. తెలంగాణ ఉద్యమంలో కూడా వాళ్ళు క్రియాశీలక పాత్ర పోషించిండ్రు. నాట్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం అంతా కూడా ఈ వ్యవస్థ అంతం కావాలని కోరుకుంటూ మరి ఖచ్చితంగా ఈ సమాజం మా పట్ల ఆలోచన చేయాలి. తెలంగాణ టీఎన్జిఓస్, టీజీఓస్ తెలంగాణ ఉద్యోగం చేసి మీరు కూడా తోడుగా వచ్చి ఈ దుర్మార్గమైన వ్యవస్థను అంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖచ్చితంగా కూడా కార్యాచరణతోటి ముందరికి పోతామని తెలియజేస్తూ మరి ఎక్కడ కూడా తగ్గేది లేదు. ఖచ్చితంగా వీల్ మూవ్ ఆన్ దిస్ అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. మరి చూసిండ్రు కదా వ్యూవర్స్, మన ఏఎన్ఆర్ స్టూడియోస్కు ఈరోజు జగన్నాథం ప్రవీణ్ అన్న అండ్ టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పైన శ్రమ దోపిడీ ఏ విధంగా జరుగుతుంది అనే మొత్తం మన కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారు. ఎందుకంటే చెప్పిండ్రు, వాళ్ళు చెప్పిన మాటల్లోనే మనకు అర్థమవుతుంది. మన వ్యూవర్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇదందరూ కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే విధంగా, ఎందుకంటే గత 10 సంవత్సరాల దోపిడీ వీళ్ళపైన ఏ విధంగా జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పి ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆయన కట్టుబడి ఉండి వీళ్ళందరి కుటుంబాలను కాపాడి
మీరు ఉన్నత స్థానానికి వెళ్ళి ప్రతి ఇంట్లో ఒక దేవుని వల్లే నిన్ను పూజించుకునే విధంగా, ఆశీర్వదించుకునే విధంగా మీరు మేల్కొని ఈ అసెంబ్లీలో చర్చ పెట్టి ఖచ్చితంగా వీళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకున్న ప్రిలిమినరీ వాళ్ళకు రిలీఫ్ ఇవ్వాలి. ఏదైతే మనకున్నటువంటి వాళ్ళు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి, ఎవరి డిపార్ట్మెంట్కి వాళ్ళకు మెర్జ్ చేయాలి, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే మెడికల్ సంబంధించిన ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన మెడికల్ కార్డ్స్ కూడా అందించే విధంగా మీరు ఖచ్చితంగా దీని మీద ఒక కమిటీ వేసి వాళ్ళ కనుక మీరు వాళ్ళకి జస్టిస్ చేస్తే మీ అందరినీ మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని వాళ్ళు ఒక మేలుకొల్పుగా వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలందరూ కూడా మీ పేరు చెప్పుకుంటారని చెప్పి మీరు ఇది ఆలోచించాలని చెప్పి సాక్షాత్ డైరెక్టర్ రేవంత్ రెడ్డి గారే ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి మన ఏఎన్ఆర్ స్టూడియోస్ తరఫున ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారు మరి వారు ప్రత్యేక చొరవ చూపి ఈ యొక్క దుర్మార్గమైన వ్యవస్థను నిర్మూలించి వారు కూడా పోరాటం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు మరి దుర్మార్గమైన వ్యవస్థను అంతం చేసి భారతదేశానికి స్ఫూర్తిగా నిలవాలని వారిని మనస్ఫూర్తిగా